నమస్కారం అండి. మరి అక్షయ తృతీయ వస్తుందంటే బంగారు ధర పెరుగుతుందా తగ్గుతుందా అనేది చాలామంది అనుకుంటుంటారు. అక్షయ తృతీయకి వాస్తవానికి అక్షయ తృతీయ రోజు నాటికి పెరిగితే బంగారు కొనుగోళ్ళు ఎలాగూ జరుగుతాయి. ఎంత పెరిగినా కూడా మహిళలు కొంటారు. ఆ రోజు మనం అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేస్తే ఫ్యూచర్లో ఎక్కువ బంగారం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని ఒక నానుడి ప్రజల్లోని విస్తృతంగా వెళ్ళడంతో అక్షయ తృతీయ రోజు ఎలాగైనా కూడా ఈ బంగారం కొనేస్తే మనం ఎలాగైనా కూడా ఎక్కువ బంగారాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మన ఇంటి నిండా బంగారం పెట్టుకోవచ్చు అని ఒక ఒపీనియన్ తోటి మహిళలందరూ కూడా ఆ రోజు ఎగబాకి కెక్కిరిసిన మహిళలందరూ కూడా ఆ యొక్క బంగారు దుకాణాల్లో వారు కాసు బంగారం అంటే కాసు అంటే వాస్తవానికి 10 గ్రాముల కాసు అనేవారు. పూర్వకాలంలో 10 గ్రాములు అంటే మనం కాసు రూపాయి కాయిన్ కాసు అంటాం. తెలుగులో చెప్పుకోవాలంటే ఒక కాయిన్ రూపాయి కాయిన్ ఉందంటే దాన్ని కాసు అంటాం. అంటే కాసు బంగారం అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే 1 గ్రాము కాసు తయారు చేస్తున్నారు కదా, దాన్ని కాసు అంటున్నాం. కాసు అంటే 10 గ్రాముల లెక్క. మనకి గతంలో అంటే అది కూడా ఈ మధ్యనే నేను విన్నాను, ఒక వ్యక్తి ద్వారా విన్నాను. అతను ఏంటంటున్నాడంటే బ్రహ్మంగారు రాశారు కాసు బంగారం ₹1,00,000 అవుతుంది. కాసు అంటే 10 గ్రాములు, 10 గ్రాములు ₹1,00,000 ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు బంగారం తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం ఆలోచించినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వ్యాపార లావాదేవీలు, డాలర్ విలువ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని బంగారు రేట్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. 2007 సమయానికి ₹10,000 ఉండేటువంటి బంగారం ఇప్పుడు 2025 నాటికి అంటే మనకి 20 సంవత్సరాలు పూర్తి కాకుండానే దీని 10 రెట్లు బాగా పెరిగిపోయింది బంగారం. అయితే ఇంకా పెరుగుతుందా అంటే ఇంకా పెరిగితే కొనుగోలు అనేవి బాగా తగ్గిపోతాయి. ఇప్పటికే కొనుగోలు అనేవి తగ్గిపోతున్నాయి. బంగారం తగ్గించడానికి అంటే వాడకాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా బంగారం విలువ పెరుగుతుంది తప్ప దానివల్ల పెద్దగా ప్రయోజనం అనేది ఉండదని చెప్పి కూడా ఒక నిర్ణయంతో ఈ బంగారు విలువ అనేది రాను పెరిగిపోతూనే ఉంది. అయితే బంగారం కొనుగోలు మంచిదా కాదా అనేది మనం గమనించినట్టయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం, ఇందాక చెప్పుకున్నట్టు అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే తప్పనిసరిగా దీనికి మంచి వాల్యూ ఉంటుంది. మనకి భవిష్యత్తులో మనకి బంగారం ఎక్కువ సంపాదించుకుంటాం అని ఒక ఒపీనియన్ ఉండడం వల్ల మరి ఈ రకంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎలాగూ కొంటారని రేటు కూడా అప్పటికల్లా పెంచుతారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే బంగారం రేటు 1,00,000 దాటిపోయింది అన్న నేపథ్యంలో మళ్ళీ దాన్ని కొంత తగ్గించారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు 99,000 98,000 ఉందని చెప్పి కూడా మాకు బయట కొంతమంది కొనుగోలు చేసిన దారులు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇది ఇంకా తగ్గిపోద్దా అంటే ఇంకా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఎలాగూ కొంటారు అనే ఒక ఒపీనియన్ మార్కెట్లో వచ్చినప్పుడు బంగారు షాపుల వారు కానీ లేదంటే బులియన్ మార్కెట్ వారు కానీ దాని ధరను ఇంకా పెంచాలనే చూస్తారు తప్ప తగ్గించడానికి చూడరు. ఏదేమైనప్పుడు కూడా ఎక్కువ బంగారం కొనుగోలు చేయాలంటే ముందు కొంచెం తగ్గిస్తారు. తగ్గించి ఒకేసారి ఎలాగో పెరిగిపోద్దని వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ఎక్కువ బంగారం వాళ్ళతో కొనిపించే ప్రయత్నం అనేది చేస్తారు. మరి ఆ బంగారం అందరూ కూడా కొనేస్తారు. కొనిన తర్వాత మళ్ళీ అది రేటు పెంచుతారు. రేటు పెంచి మళ్ళీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ రేటు అలా పెరిగిపోతూ ఉంటే కొనుగోలుదారులు అనేది తగ్గిపోతారు. ఆటోమేటిక్గా అది తగ్గిపోద్ది. ప్రస్తుతం కొనుక్కున్న వారు గతంలో మనం ఇల్లులు కూడా చూసాం. ఇల్లులు ఒకప్పుడు ఎస్ఎఫ్టీ ₹10,000 వరకు, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ₹10,000, కొన్ని చోట్ల ₹8,000, సెకండ్స్ కూడా ₹7,000, ₹6,000 పెట్టారు. కానీ ఇప్పటివరకు ఎక్కడ సెకండ్స్ ఫ్లాట్లు అనేవి ఎక్కడ వెళ్ళట్లేదు. కొత్త ఫ్లాట్లు కూడా అమ్మడానికి కూడా వారు కూడా కష్టపడుతున్నారు. అదేవిధంగా భూమి ధర కూడా విపరీతంగా పెంచారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోయి గవర్నమెంట్ కూడా విపరీతంగా ఈ ధరలు పెంచడం వల్ల చాలామంది కొనుగోలు చేయడానికి అయితే ఇష్టపడట్లేదు. వారి వద్ద డబ్బు లేకపోవడం, డబ్బుని కొనుగోలు చేసిన తర్వాత వారికి వడ్డీలు చెల్లించలేక దాని మీద ఇబ్బందులు పడలేక చాలామంది దీన్ని కొంతకాలం పాటు వాయిదా వేస్తున్నారు. ఇలా వాయిదా వేస్తూ ఉండడం వల్ల ధరలు అనేవి చాలా వరకు తగ్గించారు. ఒకప్పుడు ₹60 లక్షల పెట్టినటువంటి ఫ్లాట్ ప్రస్తుతాన్ని 40-45 లక్షలకి ఇస్తామంటున్నా కూడా ఎవరు కొనుగోలు చేయడానికి లేదు. ఎందుకంటే దానికి ఫ్యూచర్ ఉంటుందా లేదా అనే ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ బంగారు ధరలు కూడా రాబోయేటటువంటి రోజుల్లో బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మీరు అక్షయ తృతీయ రోజు బంగారు కొంటే బంగారం పెరిగిపోద్దనే భావన మాత్రం విడనాడండి. బంగారం ఉంచుకోండి, కొనుక్కోండి, అంతే తప్ప దాని మీద వ్యామోహం పెంచుకొని ఇష్టానుసారంగా కొంటే మాత్రం దాని ధరలు ఇంకా పెంచుకొని వెళ్తారు. చివరికి అది కూడా ఒక స్తబ్దతకు వస్తుంది. ఈ నిర్ణయాన్ని మీరందరూ కూడా గమనించాలి. గమనిస్తూ మరి ధరల పెరుగుదలను మనం అరికట్టడానికి
ఎవరైనా కొనుగోలుదారులపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ వస్తువు అయితే స్పీడ్గా వెళ్తుందో ఆ వస్తువుకి ధరలు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ స్పీడ్గా వెళ్ళేదాన్ని కాస్త స్లో చేస్తే ఆటోమేటిక్గా దాని ధర అనేది తగ్గుతుంది. ధన్యవాదాలు, నమస్కారం.